షలోం. దేవుని శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఈరోజు ఈ వాక్యం చేత మీ ముందుకు రావటానికి నేను ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు, పైన 10, 11 వచనాలు, 14, 15, 16 వచనాలు ఒకసారి మనం గమనిస్తే ఈ విధంగా ఉంది. తల్లిదండ్రులు కుమారులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, వాళ్ళని ఏ విధంగా మలుచుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యము మనకి నేర్పుతున్న విధానాన్ని ఒకసారి గమనిద్దాం. ఏంటి పిల్లలకి మనం ఏం చెప్పుకోవాలి, ఏ విధంగా పిల్లల్ని మనం మార్గము తప్పిపోకుండా చూసుకోవాలి అనేది మనం గమనించినట్లయితే నేటి తరాలు పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే వ్యసనాలకి, చెడు అలవాట్లకి, దురాలోచనలు, దుర అభిప్రాయాలు కలిగి అనేక మంది స్నేహితులతోనూ ఫ్రెండ్స్తోనూ కలిసి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతున్న ఈ యొక్క దినాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ వాక్యము దేవుడు బయలుపరిచిన విధానం చాలా గొప్పగా ఉంది. ఏంటంటే వాక్యము దేవుడు నిజంగా నేటి తరాలని దేవుడు దృష్టిలో పెట్టుకునే ఈ వాక్యము రాయించాడా అన్నట్టుగా మనకి ఈ వాక్యము మనకి తెలియజేస్తుంది. ఏమనంటేని తల్లిదండ్రులైన వాళ్ళు కుమారులకి ఉపదేశం చేయాలంట. ఏ విధంగా చేయాలి అంటేనే పిల్లలు కూడాను ఆ యొక్క ఉపదేశాన్ని వినేటట్టుగా తల్లిదండ్రులు పిల్లలకి ఉపదేశించాలి. ఆ ఉపదేశం వల్ల వీళ్ళు ఎటువంటి పనులు చేయకుండా తప్పించబడతారనేది మనం ఈ వాక్యంలో చూడగలుగుతాం. అయితే నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై యుండును. ఇక్కడ తల్లిదండ్రులు చెప్పే మాటలు యవన పిల్లలు చిన్న వయసు నుంచి, బాల్యం నుంచి పిల్లలకి ఇటువంటి మాటలు మనము తెలియజేయటం వల్ల పిల్లలైన వాళ్ళు కూడాను తల్లిదండ్రుల యొక్క మాటలు వినటం వల్ల వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటేనంట, వారి యొక్క మాటలంట వాళ్ళ యొక్క తలకి సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉన్నాయంట. అంటేనే తలకి మాలికయు, కంఠమునకు హారము మనిషికి ఏమి గుర్తింపునిస్తుందంటేనే ఒక గౌరవప్రదమైన గుర్తింపు తీసుకొస్తుంది కదా. నిజమే కదా. ఒక వ్యక్తి తలకి పాగా పెట్టుకొని మెడకి, కంఠానికి హారము ధరిస్తే ఆ వ్యక్తిని మనం ఏ విధంగా చూస్తామంటేనే ఒక ఉన్నతమైన వ్యక్తి ఏమో, గౌరవప్రదమైన వ్యక్తి ఏమో అన్నట్టుగా మనం భావిస్తాం. ఇది పై రూపానికైతే వాటిని చూసి మనం అనుకుంటాం కానీ మన యొక్క స్వభావం అనేది ఏ విధంగా తెలియజేస్తుందంటేనే ఇది పై రూపానికి పోల్చబడినప్పటికీ కూడా కానీ దీనిని మనము మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన యొక్క ఆత్మీయ జీవితంలో జ్ఞానము ఏ విధంగా మన ముందు ఎదుటి వాళ్ళకి కనపడాలి అనే దాన్ని మనం ఈ వాక్యం నేర్చుకోవడం వల్ల మనం తెలియజేయగలుగుతాం. ఏంటంటేనే ఇక్కడ ఉంటుంది కదా, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగియుందుము అని చెప్పేసి కదా. నేటి దినాల్లోనూ యవన పిల్లలు ఇట్లాంటి యొక్క ఆలోచనలు కలిగి ఉన్నారు. చిన్న చిన్న విషయాలకై 4, 5 ఒక బ్యాచ్గా కూడి ఇది మీరు చేస్తుంది తప్పు అని చెప్పి ఎవరన్నా అంటున్నప్పుడు ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు ఆ మత్తులోను ఏమి చేస్తున్నారు అన్న యొక్క విశిక్షణ కోల్పోయి చాలా
బాధాకరమైన విషయం ఏంటంటేనే అలాగా ఒక బ్యాచ్‌గా తయారయ్యి ఆ మనిషి మీద దాడి చేయటం, ఆ హెచ్చరించిన మనిషిని చంపటం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుందంటేనే యవ్వన పిల్లలకి తల్లిదండ్రులైన మనము వారిని వారికి కావాల్సిన ఉపదేశము బోధించకపోవటం వల్లే కదా! మనము క్రైస్తవులమైన మనము సమాజానికి ఏ విధంగా ఉండాలంటేనే వెలుగుగా ఉండాలి. మనం మాత్రమే వెలుగులో ఉండి మన బిడ్డలు చీకటిలోకెళ్ళిపోతే మనకేం ప్రయోజనం ఉంది? కాబట్టి ఈ యొక్క వాక్యాలు పిల్లలకి మనము బోధించటం వల్ల మనము ఒక సమాజానికి ఒక మంచి తరాన్ని అందిస్తున్నామని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇలాగా ఈళ్ళు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయంటేనే ఇంకొద్దిగా కిందకెళ్ళి చూస్తేనే ఏ విధంగా ఉందంటేనే, నీవు మాతో కూడా పాలువాడివై ఉండుము, మనందరికీ కూడా సంచి ఒక్కటే యుండునని వారు నీతో చెప్పుదురు కదా! ఒక దుర్మార్గుడు కొంతమంది పిల్లలతోనూ బ్యాచ్‌ని సమకూర్చుకుని వాడు ఇలా అంటాడన్నమాట. నీవు మాతో కూడా పాలివాడివై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండెను. వారు నీతో చెప్పుదురు. నిజమే. తప్పు చేసిన తర్వాత అందరికీ ఒక్కటే గతి కదా! శిక్ష ఒకే శిక్ష ఉంటుంది. ఈ సంచి అనేది దేనిని మనకి సూచిస్తుందంటే, మన యొక్క పాపాలన్నీ కూడాను మూట కట్టబడతాయి. మనం చేసిన చెడు అభిప్రాయాలు, మనము దొంగిలించి దాచిన ధనము, ఏదైనా సరే ఈ సంచి అనేది మనము దొంగిలించినవి మూట కట్టుకోవటానికి, మన యొక్క పాపాలు మూట కట్టుకోవటానికి ఇది కనపడుతుంటే, మరి ఈ పాపాల యొక్క మూటను అన్నీ కలిపి ఉన్నప్పుడు మనము నేటి తరాల్లో కోర్టులను గమనిస్తే శిక్ష కూడా అదే విధంగా పడుతుంది అందరికీ. ఒకటే శిక్ష పడుతుంది తప్పు చేసిన వాళ్ళకి. అయితే ఇలాంటి యొక్క వాక్యాలు మన బిడ్డలకి మనం నేర్పుకోవడం వల్ల మనము మన బిడ్డలను కాపాడుకోగలుగుతాం కదా! వీళ్ళేదో క్రైమ్ చేసి ఒక నిర్దోషిని చంపి జైలు పాలయ్యి, అపకీర్తి పాలయ్యి, ఫలానా వాళ్ళ పిల్లోడు, ఫలానా వాళ్ళ పిల్లలు, ఫలానా వాళ్ళ కుటుంబం ఇది అని జనులు యొక్క నోటిలో నానిన తర్వాత బాధపడే కంటే, ముందుగానే మన బిడ్డలకి మనము చెప్పుకునే యొక్క బోధన బట్టి వాళ్ళు ఇలాంటి యొక్క పనులు చేయటానికి దూరంగా ఉంటారు. ఎలా చేస్తారంటే వీళ్ళు పనులు, ఇదిగో కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు కదా! కీడు చేయటానికి పరుగులెత్తుతారు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా తయారవుతారంటేనే, యవ్వన కాలం అనేది చాలా గొప్పదై ఉంది. అది చాలా విలువైనది. అది చాలా ప్రతి మనిషి జీవితంలో యవ్వన కాలం అనేది చాలా ఒక అద్భుతమైన సమయం అది. దానిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటామో మన జీవితం అంతా దానిని బట్టే ఆ యొక్క సుఖము, శాంతి లేదంటే మన యొక్క బాధలు అనేది ఆ యవ్వన కాలములో మనము తీసుకున్న నిర్ణయాలను బట్టి, చేస్తున్న పనులను బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే మాటలు కుమారులు వినటం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనము చాలా గొప్ప ప్రయోజనం కలుగుద్ది. కాబట్టి తల్లిదండ్రులైన వారును, యవ్వన కాలమందున్న పిల్లలను మొదట దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉపదేశము కుటుంబాలలో కూడా వినబడుతూ ఉండాలి. మనము చర్చికి వెళ్తున్నాములే సరిపోద్ది, చర్చిలో ఉంటున్నాం కదంటే చాలదు. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడాలి. పిల్లలకి బోధ చెయ్యాలి. పిల్లలకి ఇదిగో వాక్యం ఈ విధంగా చదివిస్తుంది, దేవుడు ఈ విధంగా చెబుతున్నాడని పిల్లలతో పంచుకోవాలి. అలా పంచుకున్నప్పుడు ఏమవుద్దంటేని పిల్లలు వింటారు. ఈ యొక్క వాక్యం ఏంటంటేని పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక వాళ్ళు ఇంక రావట్లేదులే అని మనము బాధపడి, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత బాధపడే కంటే, మనము పిల్లలు చిన్నతనం నుంచే ఇట్లాంటి యొక్క వాక్యము వాళ్ళ యొక్క బుర్రలో కనుక మనం ఎక్కించగలిగితే, వాళ్ళ యొక్క చిన్న మనసుల్లో కనుక ఈ వాక్యాలు మనం తెలియజేయగలిగితే,
వాళ్ళు ఏ విధంగా ఉంటారంటేనే ఒక అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానము కలిగిన మాటలు మన పిల్లలకి బోధిస్తంలో మనం వెనకబడిపోకూడదు. అందుని బట్టి దేవుడు ఇలాంటి వాక్యాలు మనకి మరికాన్ని తెలియజేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ ముందుకెళ్దాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక.